రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ప్రశాంతి ఫర్టిలైజర్స్ 103 DAP బస్తాలు సీజ్. బండి ఆత్మకూరు. ఎంఆర్పి ధర కన్నా అధిక ధరకు DAP బస్తాలను అమ్ముతూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్న పార్నపల్లి గ్రామంలోని ప్రశాంతి ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంపై అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో 103 DAP బస్తాలను సీజ్ చేశారు. ఈ బస్తాల విలువ సుమారు 1,39,050 రూపాయలు. ఈ అక్రమాలకు పాల్పడిన దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి ఏఓ పవన్ కుమార్ తెలిపారు. ఈ దాడులకు సంబంధించి ఏఓ పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో DAP బస్తా ధరను 1,350 రూపాయలుగా నిర్ణయించిందని, కానీ ప్రశాంతి ఫర్టిలైజర్స్ యజమాని 1,420 రూపాయలకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఒక రైతు ఫోన్పే లావాదేవీలను పరిశీలించి ఈ విషయం నిర్ధారించుకున్నామని ఆయన వెల్లడించారు. రైతుల కష్టంతో పబ్బం గడుపుకుంటున్న వారిపై ఈసీ యాక్ట్ 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం 6A కేసు నమోదు చేసి బస్తాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. మరింత మంది అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. రైతులను మోసం చేస్తున్న వారిపై తమ నిఘా కొనసాగుతుందని ఏఓ పవన్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలో మరికొన్ని దుకాణాలపై కూడా తమకు సమాచారం ఉందని, వాటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడుల్లో ఏఓతో పాటు కర్నూలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ వెంకటప్రసాద్, బండి ఆత్మకూరు ఎస్ఐ జగన్మోహన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.